రెండు ఇడ్లీ రెండు పూరి అన్న తింటన్నా. ఏది నన్ను తెలివి దొరుకుతున్నా 4 పెట్లు తినా ఉంటా బాబా మిడతా ఉంటాను నన్ను చూసుకొని తిన్నా అన్నా నేను. సిగ్గుండా అన్న ఏమన్నా 5 నిమిషాల ముందు అసలు ఏం జరిగిందంటే సార్ ఇంకా ఏమన్నా కావాలా సార్? 4 పూరి తీసుకో. 4 పూరియా సార్? రే బామర్దే ఖరారా 4 పూరితో పాటి ఆపు పొంగలి 2 ఇడ్లీ తీసుకొని అట్లా ఉగ్గానే ఏమన్నా ఉందని చూడు. బో ఏం పిలిచినావే? ఏం సార్ అఫిషియల్ గా ఉంటే ఉద్యోగస్తుడు అనుకున్నా. మనం అన్లిమిటెడ్ టిఫిన్ పెట్టాం కదా, పొద్దున 6 గంటలకు వచ్చినాడు, 8 అయితే నేను లేలే. ఇప్పుడు ఆపు పొంగలి 4 పూరి 2 వడ 1 ఇడ్లీ తీసుకొని రా అన్నాడు. సార్ ఏమన్నా కావాలి సార్? డే కొత్త మెడతో 10 నుంచి తింటానే ఉన్నాడంటే. డే కొత్త మెడతో 10 నుంచి తింటానే ఉన్నాడంటే. 10 నుంచి తింటాడు. మర్యాద మెడ పెట్టుకొని బయటకు దింగు, మర్యాద మెడ పెట్టుకొని బయటకు దింగు. ఏమైందినా? ఏం లే 49 రూపాయలని ఎంత తినొచ్చని ఆఫర్ పెట్టినామా. 6 గంటలకు వచ్చినాడు, 8:30 అయితే అన్నా కానీ తింటానే ఉన్నాడు. మంచిగా ఇప్పుడు తినేదానికే కదా తినేదానికన్నా 8 ప్లేట్లు తిన్నాడు. మళ్ళా 4 పూరి 2 ఇడ్లీ ఆపు ఉగ్గాని తీసుకురా అంటున్నాడు. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఈసారిగా హోటల్లోకి వచ్చి ఖాళీ 20 దింగుతా. రే బామర్దే ఎవరెవరు ఎంతెంత తింటున్నారు చూచాండు. ఏమైనా తింటే మనకు నష్టం వచ్చాదిరా. నా ఏం నవ్వులు మెడపట్టు పట్టుకొని అటు దొబ్బినారు. ఏమైందినా? దొంగతనం చేసావనా? దొంగతనం కాదు, ఏం కాదు, అన్లిమిటెడ్ కదా. 8 తింటాడు, దొబ్బినారు బయటకి. నీకే తెలుసునా? ఏనా మంచిని చూసి అవతారం చూసి కనుక్కోకూడదన్నా. మీ అటోళ్ళు పులిందులో ఎంతమంది చూసినామన్నా మేము. ఏం కాదులే బాగుంది. ఏమన్నా వీడియో చూసినారు కదా, ఎట్టుంది? ఏం బాబాయ్ ఎట్టుంది బాబాయ్ టిఫిన్? ఏం తింటా అంటే లేపి దొబ్బేసినారు బయటికి. అవునా బాబు? అంత బాగుంది, అన్ని ఎట్టు తిన్నా బాబు? అంటే టేస్ట్ బాగుండేది కాబట్టి అన్న 49 రూపాయలకి అన్లిమిటెడ్ పెట్టినారా మన పులిందులో బ్రాహ్మణపల్లి రోడ్లో టీడీపీ ఆఫీస్ ఎదురుగా. సో బాబాయ్ తిన్నికి వచ్చినాడు. మన ఓనర్లు చూసి ఇప్పటికే 4 ప్లేట్లు తిన్నాడంట. 17:06 వచ్చినాడు, 8 వరకు తింటానే ఉన్నాడు. మధ్యాహ్నం అన్నం ఏమవుతా అవసరం లే కాబట్టి తింటారని చెప్పేసి జస్ట్ కామెడీ కోసం ఈ హోటల్ ఇక్కడ ఉందని తెలియపరచడం కోసం, ఎవరిని ఉద్దేశించి కాదు, జస్ట్ కామెడీ కోసం మాత్రం వీడియో తీసినాం. చెప్పన్నా జస్ట్ కామెడీ కోసమే బా. ఎవరైనా ఎంతైనా తినొచ్చు ఈ 7 రోజులు. మీరు ఏమన్నా శివాడిని దొబ్బినట్టు దొబ్బినామని అందరూ దొబ్బినామనుకుంటారు. అట్లా ఎవరిని దొబ్బం ఎంతైనా తినొచ్చు. ఇది జస్ట్ మా బావని కామెడీ కోసం దొబ్బినా, కానీ నిజంగా పడినాడు కింద. ఇంకోటి ఏంటంటే వీళ్ళు కామెడీ కోసం పడినట్టు రియల్ గా దొబ్బినారు. దొరలు పోయినాయి చూడు ఒకసారి. ఇదంతా ప్యాంటు చూడండి, ఇదంతా చినిగిపోయింది. నటన కోసం ఏమైనా చేస్తాడు, రియాలిటీ కోసం ఏమైనా చేస్తాడు. వాళ్ళు ఊరు కట్టారంటే ఈయన కింద పడినాడని అనుకుంటాడు, కానీ యాక్టింగ్ లో నటించాలని అట్లా కింద పడినాడు. అది ముసలివాడు కదా, వయసు అయిపోయింది కదా, తొందరకొని పడినాళ్ళు. చెప్పు నా టిఫిన్ హోటల్. టిఫిన్ బ్రహ్మాండంగా ఉంది. టిఫిన్ వచ్చే ఒకసారి ఏం లేదు, ఒకసారి తింటే మీరే వచ్చారు ఆటోమేటిక్గా. రెండోసారి బాగుంది టిఫిన్, అన్లిమిటెడ్. ఎంతవరకు ఇది? మార్చి 15 వరకు. ఈ లోపు సందర్శించండి, మళ్ళీ సందర్శించండి. భోజనం 69 రూపాయలే. మా బాబా శివారెడ్డి 6 గంటలకు వచ్చినాడు, 8 అయింది, ఇంకా లేకపోతే మేము దొబ్బినాను. ఇక్కడ రుచికి, శుభ్రతకు, నాణ్యతకు చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ టిఫిన్ భోజనము తినొచ్చు, ఇబ్బంది ఏం లేదు, చాలా బాగుంది. మీరు రండి. సో ఇంకా ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం వచ్చేసి 69 రూపాయలకి ఫుల్ మీల్స్ భోజనం, పొద్దున్నే 49 రూపాయలకి అన్లిమిటెడ్ టిఫిన్, ఈవినింగ్ స్నాక్స్, టీ, కాఫీ అన్నీ అయితే ఉంటాయి. ఓకేనా? ఒకసారి విజిట్ చేసి టేస్ట్ ఎలా ఉందో ఈ వీడియో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ, బై.